నా చిన్నతనాన మా తాత నడిజాన్ రాత్రి లేచి పొలం కాడికి పోయేటోడుండే. ఎందుకు తాత నైట్ పోతామని అడిగిన ఓ పారి బాయి నీళ్లు వెట్టుకునే తందుకు. పొద్దున పెద్ద తాతోళ్లకు రాత్రికి మనకు పొంటె అని చెప్పిండు. ఇంకోటి కరెంటు కూడా యాళ్లకుండదు కదా, అందుకనే కరెంట్ వచ్చే యాళ్లకు పోయేటిది. మరి ఈ వానదేవునికి ఎందుకు వరంగల్ పబ్లిక్ మీద ఇంత పాయరమో తెలియదు గాని పొంటెలు లేకుండా దంచుతుండు వరంగల్ మీద. ఇక ఆనదేవుడు సూపెట్టిన పాయిరానికి అక్కడ ఎట్లుండదో అరుసుకొనొద్దాం పాండ్లి. ఇటులోకి బ్రిడ్జి కింద ఎక్స్ప్రెస్ బస్సు, అటులోకి బ్రిడ్జి కింద పల్లె వెలుగు బస్సు. ఈ బ్రిడ్జి కింద ఈ బస్సు పోతుందని అవతల బ్రిడ్జి కింద దంచుకొచ్చినట్టు కావచ్చు డ్రైవర్ అన్న. వరంగల్ జిల్లాలో దంచుకొచ్చిన వానలకు వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీళ్లలో ఇటుకబట్టిన బస్సులు గీయి అగ చూడోలి ఎంత లోతున్నాయో నీళ్లు. గన్ని నీళ్లలో పోతే ఆంకల నడుమిట్లు ఇటుకబడితేట అనే సోయి లేకుంటుండొచ్చునో డ్రైవర్ అన్నలకు. మరి ఇగిట నడుములోతు నీళ్లలో ఇటుకబట్టడితోని ముంగడికి పోయేటట్టు లేదు, వెనకకు వచ్చేటట్టు లేకుండా అయినాయి బస్సులు. అందుకనే ఇట్లా బస్సులకు తాళ్లు కట్టి బస్సులు ఉన్నోళ్లను ఆ లెంబడున్న సంచులను సరుకులను మూటలను అన్నిటి బయటికి మోసుకొస్తారు పోలీసు వాళ్ళు. ఇక ఈ ఆటో వండి చూడలే గంత పెద్ద బస్సులే ఇటుకబట్టినాయి. ఈడేడికి పోతాను అనుకుంటుండో ఏమో ఎగేసుకొని ముంగడి కులికిండు. మరి ఈ వానదేవునికి ఎందుకో ఏమో వరంగల్ మీద గింత పాయడం అంతటి ఇడిచి పెట్టిండు కానీ వరంగల్ మీదనే పొంచె పెట్టుకొని దంచి కొడుతుండు. ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టు, చెరువు కట్టకు గండి పడ్డట్టు, కాలువ గట్లు దిగినట్టు వరదలెల్లుడుతోని వరంగల్ వణికింది, హన్మకొండ అదిరింది. దంచి కొడుతున్న వానలకు వరంగల్ అంతా తడిసి మెత్తగా అయింది. ఇక అక్కడి పబ్లిక్ తిప్పలైతే చిన్నగా లేదబ్బా. ఇంట్లో ఉండేటట్టు లేదు, బయటకు వచ్చేటట్టు లేదు. బియ్యం, ఇంట్లో ఉండే సరుకులు సౌదాలన్నీ తడిసినాయి. కాలనీలే మునిగిపోకూడుతోని పబ్లిక్ ఆగం. అంబేద్కర్ భవనం రోడ్డు కాడ చిన్నపాటి షెల్వే తయారైంది. తిరుమల జంక్షన్ కించి గోపాల్పూర్ అడ్డ రోడ్డు వరకు తవ్వలు బంద్ అయినాయి. 32, 33, 39 వార్డులలో పెద్ద కాలువ దిగి ఇండ్లకు నీళ్లు వస్తే పబ్లిక్ పడుతున్న తిప్పలు గిట్లున్నాయి. అంత తగ్గినా గానీ వరంగల్ లో మాత్రం తగ్గేదే లేదు అంటుండు వానదేవుడు. మరి ఎందుకో ఏమో వరంగల్ పబ్లిక్ మీద గంతపాయలం కాదు కోపం. రోడ్లు మునిగినాయి, ఇండ్లు మునిగినాయి. ఎటు చూడు నడువులోదు నీళ్లు. అంతటి ఇడిచిపెట్టినా వరంగల్ అయితే అస్సలు ఇడిచిపెడతలేడబ్బా వానదేవుడు.